గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. వెల్కమ్ టు ఐటీఎం న్యూస్. దిస్ ఇస్ పవన్. సమాజంలో రోజు రోజుకి జరుగుతున్న ఇన్సిడెంట్లు చూస్తుంటే నిజంగా ఈ సమాజంలో ఉన్నందుకు సిగ్గుపడాల్సిన విషయం అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నో ఇన్సిడెంట్లు, ఎన్నో శిక్షలు ఎంత జరిగినా కానీ కొంతమంది మూర్ఖుల అఘాయిత్యాలకైతే అడ్డు అదుపు లేకుండా పోతుంది. కనీసం అసలు మారట్లేదు. వాళ్ళు ఎంత దారుణాలు కొడిగడుతున్నారంటే అసలు ఈ తరహాలు అసలు ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఖమ్మంలో 12 ఏళ్ల చిన్నారిని వేసవి సెలవుల కోసం తాతగారి ఇంటికి ఏదో సెలవులు వచ్చాయి కదా, సంతోషంగా కొన్ని మెమోరీస్ తీసుకొని వెళ్దాం అనుకొని ఆ చిన్న పాప వస్తే 12 ఏళ్ల పాప పైన ఈ మహమ్మద్ గౌస్ అనే వ్యక్తి దుర్మార్గుడు ఆ 12 ఏళ్ల పాపను అఘాయిత్యం చేసి దారుణంగా అఘాయిత్యం చేసిన తర్వాత మళ్ళీ ఆ విషయం ఎక్కడ తెలుస్తుందో అని చెప్పేసి అదే బిల్డింగ్ మీద నుంచి తోసేసి కింద పడేయడం జరిగింది. ఆ పాప ఎంత దారుణమైన నరకం అనుభవించిందో క్లియర్ గా అసలు చెప్తుంటేనే చాలా బాధేస్తుంది. దానికి సంబంధించి ఇప్పుడు ఆ పాపని కింద అంత ఎత్తు నుంచి అన్ని ఫ్లోర్ నుంచి పడేసినప్పుడు పాపం ఆ వెన్నెను మీకు దెబ్బతినింది, తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. సో ఆ పాప చాలా చాలా నరకం చూస్తుంది. ఇప్పుడు అంత చిన్న వయసులో అసలు ఏం జరుగుతుందో తెలియదు. వాడు అంత దారుణంగా రేప్ చేసి మళ్ళీ చంపేయడానికి ప్రయత్నించాడు. ఆ పాప ప్రస్తుతం నిమ్స్ హాస్పిటల్లోనే చికిత్స పొందుతుంది. ఖమ్మం నుంచి నిమ్స్కి తీసుకురావడం జరిగింది. ఆ పాప హెల్త్ కండిషన్ ఎలా ఉంది ఏంటి అనేది నేనైతే తెలుసుకోవడానికి వచ్చాను. ఆ డాక్టర్ కొంచెం ఇది కాన్ఫిడెన్షియల్ కదా, చిన్న పాప, పైగా లీగల్లీ ఇష్యూస్ ఉంటాయి, దాని వల్లనే వాళ్ళు ఏం చెప్పలేకపోతున్నారు. సో డెఫినెట్లీ వాళ్ళని కనుక్కొని పాప అప్డేట్ అయితే ఇస్తాను. ప్రస్తుతం పాప పరిస్థితి అయితే కొంచెం క్రిటికల్ గానే ఉంది, కానీ ప్రాణానికి అయితే ఎలాంటి హాని లేదు. కానీ పాప కొంచెం సీరియస్ కండిషన్ లోనే ఉంది అని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఆ మహమ్మద్ గౌజ్ అనే వ్యక్తి పైన నిరసనలు తెలియజేస్తారు. ఖమ్మంలో పెద్ద ఎత్తున నిరసనలు కూడా తెలియజేస్తున్నారు. అదేవిధంగా అతని హ్యాండ్ ఓవర్ కూడా చేసుకున్నారు. అతన్ని తీసుకున్న తర్వాత అసలు మరి అతను ఏం చెప్పాడు, ఈ ప్రాథమిక విచారణలో ఏం జరిగింది, ఏం మాట్లాడాడు అని చెప్పే విషయాలు అయితే ఇంకా బయటికి రాలేదు. మహమ్మద్ గౌజ్ అనే వ్యక్తి కూడా కొంచెం పొలిటికల్ గా కూడా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంది, పొలిటికల్ గా చలామణి అవుతున్నాడు అని చెప్పేసి కూడా క్లియర్ గా తెలుస్తుంది. నిజంగా ఇలాంటి వాళ్ళకి ఎంత కఠిన శిక్షలు పడాలంటే, మరొకసారి ఇలాంటి వాళ్ళు ఈ ఇన్సిడెంట్లు చేయాలంటే భయపడాలి. అదేవిధంగా చాలా మందికి ఇది శిక్ష అనేది అంటే భయపడాలి. వాళ్ళు నిజంగా ఒక న్యాయం జరగాలి, ఆ పాప కుటుంబానికి న్యాయం జరగాలి. వాళ్ళ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరైపోతున్నారు. ఇంత అంటే ఆల్రెడీ ఒక రోజు కంప్లీట్ అయిపోయింది, 2 రోజులు కంప్లీట్ అయిపోయింది. అతను 24 గంటల్లోనే అదుపులోకి తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత మరి పోలీసు వాళ్ళు అయితే ఇంతవరకు అతను ఏం చెప్పాడు, ఏం మాట్లాడాడు అనే విషయాలపైన అయితే అప్డేట్ ఇంకా ఇవ్వలేదు. బట్ ప్రస్తుతం నేను పాప పరిస్థితి తెలుసుకోవడానికి అయితే ఇక్కడ రావడం జరిగింది. పాప పరిస్థితి డెఫినెట్ గా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. పాపకైతే అవుట్ ఆఫ్ డేంజర్ ఉంది, కానీ చాలా క్రిటికల్ కండిషన్ ఉంది అని కూడా అంటున్నారు. అంటే చాలా వెన్నెముకకి దెబ్బ తగిలింది కదా, ఇప్పుడు రేపు ఫ్యూచర్ లో ఆ పాప పరిస్థితి ఎలా ఉంటుంది, అది ఎప్పటికి సెట్ అవుతుందనే విషయం కూడా తెలియట్లేదు. అక్కడ ఉన్న పొలిటికల్ లీడర్స్ కూడా స్పందిస్తున్నారు. పొంగిలేటి శ్రీనివాసరావు గారు కూడా స్పందిస్తూ ఆ పాప ఖచ్చితంగా మేము న్యాయం చేస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇలాంటి దుర్మార్గులు నిజంగా సమాజంలో ఇంతకింతకి పెరిగిపోతున్నారు. చిన్న పిల్లల మీద కూడా అఘాయిత్య చేసిన పరిస్థితి నెలకొని ఉంటుంది. డెఫినెట్లీ ఇలాంటి వాళ్ళకి శిక్షలు ఎలా ఉంటే బాగుంటుంది, ఇంకా మరొకసారి ఇలాంటి వాళ్ళు చేయాలన్న ఆలోచన రాకుండా ఎలా ఉంటే బాగుంటుంది, డెఫినెట్లీ కామెంట్ రూపంలో చెప్పండి.